ఈరోజు నెల్లూరులో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో 51వ డివిజన్లో ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమంలో తిరుగుతున్నాం. అయితే ఎక్కడికి పోయినా ప్రజల యొక్క స్పందన చాలా అనూహ్యంగా ఉంది. ఎంత అనూహ్యంగా ఉందంటే వాళ్ళు చాలా క్లియర్గా ఈసారి ఓటు మీకే, తెలుగుదేశం పార్టీకే అని చాలా నిక్కచ్చిగా చెప్తున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్. ఎందుకంటే ఆ మాట చెప్పి దాన్ని వెంటనే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మీరు చేసిన పనులు, అభివృద్ధి పనులు వాళ్ళకేవాళ్ళు చెప్తున్నారు. మేము చెప్పడం కాదు. అసలు జనరల్గా ఏంటంటే మేము పోయి చెప్పుకోవాలి, ఆ పని చేసాం, ఈ పని చేసాం, ఈ పని చేసామని. కానీ ఈరోజు అది లేకుండా వాళ్ళే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇది వాళ్ళే అంటున్నారు, అది పూర్తి చేయలేదు వీళ్ళు. సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్ అది పూర్తి చేయలేదు. బ్లూ పైపులు అంటున్నారు, ఆ పేరే బ్లూ పైపులను పెట్టారు, అది వాళ్ళే చెప్తున్నారు. ఇటు చూడండి సార్, బ్లూ పైప్ ఎక్కడ దాకా ఆగిపోయిందో, దానికి కనెక్షన్ ఇవ్వలేదని. చక్కటి అన్నా క్యాంటీన్లు, 7 అన్నా క్యాంటీన్లు అవుతాయి సార్. లాంటి రాష్ట్రంలో 2,25,000 మంది 3 పూట్ల భోంచేస్తున్నారు. 2,25,000 మంది చూస్తారు. నెల్లూరులో చక్కటి ఏసీ బస్టాండ్లు 5 పెట్టా. ఎక్కడైతే ఈ టౌన్ బస్సులు ఆగుతాయో ఆ టౌన్ బస్సుల దగ్గర ఎండాకాలం ఎక్కువగా నెల్లూరులో సీ కోస్ట్ దగ్గర కాబట్టి సీ కోస్ట్ దగ్గర హ్యూమిడిటీ ఉంటుంది. ఎండాకాలం ఎక్కువ కాబట్టి 7 చేయించా. కానీ దాన్ని కూడా మూతేస్తారు. కొన్ని దగ్గర అన్నా క్యాంటీన్ ముందు అయితే చక్కగా టాయిలెట్ కట్టుండారు. ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, ఎందుకు చేస్తారు. పక్కన తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ ముందు గవర్నమెంట్ పెట్టింది. స్టాలిన్ వచ్చిన తర్వాత అమ్మా క్యాంటీన్ అలాగే కంటిన్యూ చేస్తా, పేరు కూడా మార్చని అట్టే కంటిన్యూ చేశాడు. అది రాజకీయ నాయకులు చేయాల్సింది. అక్కడ మూసేలా, అంతేకాదు పేరు కూడా మార్చలా, పేరు కూడా అమ్మా క్యాంటీనే ఉంచారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏం చేస్తాడో తెలియదు. ఈరోజు నెల్లూరులో చేసిన పనులు నేను కాదు, ప్రజలు గుర్తించారు, వాళ్ళే చెప్తున్నారు. నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఆనందంగా ఉంది. దాన్ని ఎదుటి వాళ్ళు వక్రీకరించి ఏం చేసింది తెలుగుదేశం గవర్నమెంట్ అంటే ఏం చెప్పాలి అసలు ఆ మాట ఎలా వస్తుంది? కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమంది ఇంకా వ్యాపారస్తులు భయపడుతున్నారు. పాపం వాళ్ళే చెప్తున్నారు, సార్ కొద్ది రోజులు ఆగండి, మేము ముందుకు వస్తే ఏది బాగా కొడతారో తెలీదు, ఏ నోటీస్ ఇస్తారో తెలీదు, ఏ పోలీసు వాడు కేసు పెడతారో తెలీదు, ఏ గంజాయి కేసు పెడతారో తెలీదు. గంజాయి కేసు మన ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన పోతే ఒక ఇంట్లో షాప్ అతను వాళ్ళ మీద గంజాయి కేసు పెట్టారంట, పోలీస్ స్టేషన్లు వేశారు. వాళ్ళు అదే బాధపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే పరిపాలన చేసేది వాళ్ళు, ప్రజలు గెలిపించింది వాళ్ళని, వైసీపీని గెలిపించింది. పనులు చేయాల్సింది వాళ్ళు, మేం కాదు. తిరగాల్సింది వాళ్ళు, నేను కాదు. ప్రజల దగ్గరికి తిరిగి ప్రజలకు సేవ చేయాల్సింది గెలిచిన వాళ్ళు. నేను మంత్రిగా 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు నేను చక్కగా తిరిగా. నేను 2 వీలర్ వేసుకుని తిరిగా, బైక్లోనే తిరిగి ప్రజలకు చేయాల్సిన సేవ చేశాను. కాబట్టి ఈరోజు గుర్తిస్తున్నారు. అంతేగాని నారాయణ సార్ తిరగలేదు, నారాయణ సార్ రాలేదు కానీ ఊరికినే ఆయన అవపడ్డు, ఇది కరెక్ట్ కాదు. నేను 2014లో రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి కంటెస్ట్ చేయలేదు. నెల్లూరు సిటీ నుంచి కానీ నెల్లూరు రూరల్ నుంచి కానీ కంటెస్ట్ చేయలే. నేను పార్టీకి 1993 నుంచి పార్టీకి చేసిన సేవకు గాను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి, నన్ను క్యాబినెట్లోకి తీసుకున్నారు. క్యాబినెట్లో 5 పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. 5 పోర్ట్ఫోలియోలు సక్రమంగా నిర్వహించా, ఎక్కడా తప్పు చేయకుండా. నెల్లూరులో కూడా నేను ఎవరిని ఓట్లు అడిగి 2014లో గెలిచి మంత్రిని కానీ నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగి ఈరోజు 28 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్ స్థాపించి 6 లక్షల మంది విద్యార్థులు, 50,000 మంది ఎంప్లాయీస్ నెల జీతం తీసుకుంటున్నారు. 50 మంది ఎంప్లాయీస్ ఈరోజు ఎవ్రీ మంత్ 50,000 మంది ఎంప్లాయీస్ పిఎఫ్ టీడీఎస్లు కడుతూ ఈరోజు శాలరీస్ తీసుకుంటున్నారు. ఇంత ఎదిగాను కాబట్టి నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నెల్లూరులో ఉన్న 54 డివిజన్లు చేశాను. నేను కేవలం 28 డివిజన్లు చేయలే,
54 డివిజన్లలో చేశారు. అది చేసింది ఏంటంటే పుట్టి పెరిగాను ఈ గడ్డ మీద, ఈ నెల్లూరు గడ్డ మీద, ఇక్కడ నీళ్లు తాగా కాబట్టి ఇక్కడ చేయాల్సిన నైతిక బాధ్యతను చేశా. అంతేగాని 2014లో ఓట్లు వేయించుకొని గెలిచి నేను చేయలే. కానీ ఇప్పుడు నేను ఓట్లు అడుగుతున్నా, ఇది నా బాధ్యత. నేను ఎక్కడికి పరారు కాను, ఎప్పుడో వస్తాడని కాదు. నేను రెగ్యులర్గా టచ్. ఒకసారి గెలిచిన తర్వాత ఓట్లు అడిగి గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యే యొక్క బాధ్యత కాన్స్టిట్యున్సీ మీద, వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఆ నాయకుడిది. వాళ్ళ వీధి కావచ్చు, వాళ్ళ రోడ్డు కావచ్చు, వాళ్ళ బూత్ కావచ్చు, వాళ్ళ డివిజన్ కావచ్చు, బాధ్యత ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకుంటా. అందుకనే 28 డివిజన్లో 28 ఆఫీసులు కూడా స్టార్ట్ చేయించాను. ఆ ఆఫీసులు కంటిన్యూ అవుతాయి. నేను రెగ్యులర్గా ఆఫీసులకు వస్తా, అక్కడ ప్రజల్ని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటా. నా ఇంటికి రమ్మను, మెడికల్ కాలేజీ నేను ఉండేది రమ్మను, అక్కడికే పోతా, ప్రజల దగ్గరకే పోతా. నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరకే పోయా. అదేవిధంగా ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత ప్రజల దగ్గరకే పోతాను. 28 డివిజన్ల ఆఫీసులు పెట్టాను. కాబట్టి ఊరికినే ప్రజలను రెచ్చగొట్టి ఆయన ఉండడు అది అనొద్దు. మీకంటే ఎక్కువ అవైలబుల్ ఉంటా. మీరు ప్రజెంట్ నాయకులు ఎవరుండారో వాళ్ళకంటే నేను అవైలబుల్ ఉంటా. మీకు అందరికీ చెప్తున్నాను. ఊరికినే కామెంట్స్ చేసి ఏదో రెచ్చగొట్టేసి నెల్లూరులో ప్రజలందరినీ మీ దగ్గర ఓట్లు వేయించుకొని గెలిచేసి మళ్ళీ ఆయన అడ్రస్ ఉండడు అనేది వద్దు. నేను చాలా క్లియర్గా నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను. ఒకసారి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను. నెల్లూరు సిటీ వరకే ప్రజలకు అందుబాటులో ఉంటే నాకు పెద్ద కష్టం కాదు. నేను 34 కాన్స్టిట్యున్సీస్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 2014లో ఎలక్షన్లు చేశా. నేను ఒక్కడే, ఒకే వ్యక్తిని 34 కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్తో, అక్కడ మండల నాయకులతో, వాళ్ళందరితో నేను చక్కగా చేశా. కాబట్టి ఊరికి నేను రెచ్చగొట్టి